హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంఎస్ డైరీస్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఒడిస్సీ. ముందుగా ఈ కథ గురించి మాట్లాడితే, ట్రాయ్ యుద్ధం కోసం తన భార్య పెనోలప్ని, తన రాజ్యం ఇథికాని వదిలి వెళ్ళిన మహావీరుడు ఒడియాసిస్ యుద్ధం ముగిసిన తర్వాత తన ఇంటికి చేరుకోవడానికి ప్రారంభించిన సుదీర్ఘ ప్రయాణమే ఈ సినిమా ప్రధాన కథ. ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లు, దేవతల పరీక్షలు, రాక్షసులు, ప్రమాదాలు, వాటి వల్ల జరిగే సంఘటనల చుట్టూనే ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా హోమర్ రచించిన ప్రాచీన గ్రీక్ కావ్యం ద ఒడిసీ ఆధారంగా రూపొందించబడింది. క్రిస్టోఫర్ నోలన్ తన స్టైల్కు తగ్గట్టుగా ఈ కథను అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు. టెక్నికల్ విషయానికి వస్తే ప్రతి ఫ్రేమ్ విజువల్ వర్క్గా అద్భుతంగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ చాలా గ్రాండ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ను మరింత ఎలివేట్ చేసింది. ఎడిటర్ జెనిఫర్ లేమే సినిమాను చాలా క్రిస్ప్గా కట్ చేశారు. CGI, VFX, SFX కూడా అద్భుతంగా ఉన్నాయి. నోలన్ సినిమాలలో ఉండే ప్రత్యేకతలాగా ఈ సినిమా కూడా కొంతవరకు నాన్ లీనియర్గా నరేషన్తో ప్రజెంట్ చేశారు. అందుకే ప్రతి సీన్పై ప్రేక్షకులకి ఆసక్తి కొనసాగుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మ్యాట్ డామన్ ఓడిసిస్ పాత్రలో టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టామ్ హాలండ్, యానా హ్యాథ్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లెస్ థెరాన్, జెందయ్య తమ పాత్రలో చాలా బాగా నటించారు. ఈ సినిమాలో అడ్వెంచర్, యాక్షన్, ఫ్యాంటసీ, ఎమోషనల్, లవ్ అన్ని సమపాళ్ళలో ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో భారత ఇతిహాసమైన రామాయణాన్ని గుర్తు చేసే రెఫరెన్స్లు కనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ మాత్రం నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఓవరాల్గా సినిమా చూస్తే డైలాగ్స్ ఎక్కువ ఉన్నప్పటికీ సినిమా ఎక్కడ బోర్ అనిపించదు. ప్రతి సీన్ ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఇది ఒక ఏరేటెడ్ మూవీ. కొన్ని సెన్షువల్ సీన్స్ మరియు కిస్ సీన్స్ ఉన్నాయి. కుటుంబంతో చూసే ముందు ఒకసారి గుర్తుంచుకోండి.